సార్ మళ్ళీ ఈ రోజున అమరావతిలో పనులు ప్రారంభమైనయి. రైల్వే జోన్ అంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అవకాశం అంటున్నారు. కొన్ని లక్షల కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసెళ్లారు. ఇంత కళ్ళ ముందు జరుగుతుంది. లేదా ఆయన ప్రతిది కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయినా కూడా పదే పదే విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలండి? ప్రజలు జ తీర్పిచ్చాక కూడా. అంటే వైసీపీ పార్టీని నడుపుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పనేమిటంటే ఎంతసేపు విధ్వంసం, హ్మ్. సర్వనాశనం. హ్మ్. అంటే ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ ప్రయత్నం ఈ మహానుభావుడు హ్మ్. అంటే వెనక్కి లాగడానికి. వెనక్కి లాగడానికి, హ్మ్. దాన్ని అన్ని విధాలా కూడా సర్వనాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంతకన్నా ఈయన సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. చాలా విచారకరమైన విషయం ఇది. హ్మ్. ఇప్పుడు మీరు ఇవాళ పేపర్ చూశాను, ఏమిటంటే ఓ పక్కన అమరావతి పనులు వేగంగా జరిగిపోతున్నాయని మీరు అంటున్నారు కదా. అవును. అవును. అయితే అమరావతి మీద మళ్ళీ విషం చెమ్మడానికి ఒక టీం తయారు చేసుకున్నాడు ఆయన. అవును. అందులో 20 మంది 30 మంది వాళ్ళ పని పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు హ్మ్. ఇలాంటి మీరు మమ్మల్ని ఎలా మాట్లాడిస్తున్నారో అలా మాట్లాడించడం, హ్మ్. వాటి మీ వీడియోలు వదలటం. హ్మ్. అందులో ఒక అంటే మాజీ ఐఏఎస్ అధికారి అని, అవును, లేకపోతే కొంతమంది టీమ్ సభ్యులు దురదృష్టకరమైన విషయం ఏంటంటేనండి, మంచి చేరినంత ఆలస్యంగా హ్మ్. ఆలస్యంగా జారుతుంది. ఇదేమో చాలా వేగంగా జారుతుంది. అవును. జరుగుతుంది అదే మన రాష్ట్రంలో. అవును. లేకపోతే ఈ దౌర్భాగ్యం ఏంటంటే 5 ఏళ్ల పాటు మనకి రాజధాని లేదు. అవును. ఇవాళ వచ్చింది, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత రాజధాని వస్తే దాన్ని కూడా పడనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అవును. ఓ పక్కన అంటే ఎలా ఉందంటే హోరాహోరీ యుద్ధంలాగా ఉందండి. అవును. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఓ పక్కన అభివృద్ధి కోసమే ప్రయత్నం చేయాలా, లేకపోతే వీడితో యుద్ధం చేయాలా అవును. అర్థం కావట్లేదు. అలా ఉంది. కానీ సార్ అంటే ఈ వయసులో కూడా ఆయన పదే పదే మనకు రాష్ట్ర ప్రజలు మనకు తీర్పిచ్చిందే అభివృద్ధి చేస్తామని, లేకపోతే వాళ్ళకి ఏదో మేలు చేస్తామని, అంతేగాని మనం వ్యక్తిగత కక్షలకు పోవద్దు, వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శించొద్దు అని ఆయన అంత స్పష్టంగా అంత ఓపికగా చెప్తున్నా కూడా వీళ్ళు మాత్రం ఏదో చాక్లెట్ ఇచ్చిపోయాడు, లేకపోతే ఈయన ఏం చేయలేడు, ఈయన ముసలోడు అంటే ఎవరు ముసలోళ్ళు అవరా, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయన పిచ్చి మాటలండి, పిచ్చి మాటలు. అవేమి ఏంటంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటాం. నిన్న మన వీడియో చూశాను, ఎవరు చెద్దన్నం ఇచ్చారు, మగది ఇచ్చారు, ఇది ఇచ్చారు. అసలు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ఎటువంటి అపరిస్థితి లేకుండా జరిగినాయి. మీరు చూడండి, మొదటి నుంచి మొదలుపెట్టిన దగ్గర చివరి వరకు. అట్లాంటిది వాళ్ళు అక్కడ కూడా అలా చేశారు, ఇలా చేశారు, అలాంటి అన్నం పెట్టారు, ఇలాంటి అన్నం పెట్టారు అని చెప్పి ఏదో ఒకటి విషయం చెప్పడానికి ప్రయత్నం చేశారండి. అలా వాళ్ళు భోజనం చేయడానికి వచ్చారంటారా, లేకపోతే అందులో పార్టిసిపేట్ అవుదాం మనం అంత పెద్ద కార్యక్రమం? వాళ్ళు వచ్చింది ఏదో ఒకటి పట్టుకుని విమర్శ చేయడానికి. అది కూడా సద్విమర్శ కాదు. సద్విమర్శ ఎప్పుడు మంచిదే. కావాలని తెలుస్తుంది కదండి. ఒక్కళ్ళు కూడా అక్కడ మాకు ఏర్పాట్లు బాగాలేదనలేదు, భోజనం బాగాలేదనలేదు, ఏం అనలేదు. అలాంటిది ఒకడు వీడియో పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? చిన్న లాజిక్ సరే, అంత పెద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చే కార్యక్రమానికి భోజనం సరిగా అందించరు అనేది ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఒకవేళ అందపోయినా కూడా దానికి పట్టించుకోవాల్సిన పెద్ద ఒకరికి ఇద్దరికి జరుగుతూ ఉంటాయండి. అవి సర్వసాధారణం. అలాంటి వాటిని కూడా పట్టుకుని దాన్ని ఏదో చేసేయాలని చూస్తున్నారండి. చివరిగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే రవాణా వ్యవస్థని పునరుద్ధరించడం, రోడ్లు కానివ్వండి, రోడ్డు మార్గాలు కానివ్వండి, ఆయన ప్రతిదీ కూడా చాలా స్టాటిస్టిక్స్గా వెళ్ళే వ్యక్తి. సో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తట్ట మట్టి కూడా వేయలేదని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా కూడా ఇప్పటికీ ఇంకా నేనే వస్తాను, 4 ఏళ్ళు ఆగండి, కళ్ళు మూసుకోండి 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, ఒక గుంట కూడా పొడచలేదండి. ఎందుకు చుట్టుపక్కల అన్ని గుంటలే కదా, ఒక తట్టడి మట్టి కూడా ఇలా మీరు అన్నట్టుగా. అయినా కూడా ఏంటో అదే ఎంతసేపు అదే పట్టుకుని ఆయన అది కాదండి, డే 1 నుంచి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈయన వెంటనే నేను వస్తున్నా. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత రాబోయేదాన్ని ఏంటో ఇప్పటి నుంచి చెప్పేస్తున్నాడు. అసలు మరి ఇంకా ఆయన పని ఇంకా అదే. వచ్చో అవునండి, అదే కదా జరిగింది. 2019 అదే చేశారు కదా. అందరూ ఆ పిచ్చి చాలా అంశాలు సార్, వాళ్ళ బాబాయ్ గారి హత్య కానివ్వండి, లేకపోతే ఆయన మీద కోడికత్తి అని కానివ్వండి, ఈరోజు కోడికత్తి డ్రామా కానీ, మొన్న ఈ మధ్య గులకరాయి దాడి కానీ, అంత ప్రజలు పసిగట్టే 11 సీట్లు. అవును, ఇంకా అది కాదని ఇంకా అలాంటి డ్రామాలు ఇంకా వాటికి ఇంకా తెరదీస్తున్నాడు. ఇంకా రకరకాల డ్రామాలు అన్ని రెడీ చేసుకున్నాడు. ఆయన టీం అది, వాళ్ళకి వేరే పనేం లేదండి, ఇదే పని. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి కోసం ఎంత పాటు పడుతున్నారో, వీళ్ళు విధ్వంసం కోసం అంత పాటు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఉందండి. ఇది అందరూ విజ్ఞతతో ఆలోచించవలసిన విషయం, అందరూ కూడా.